బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ను అవమానించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు. అమిత్ షా వెంటనే యావత్ భారతదేశానికి క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాల పరిరక్షణకై పోరాడుతామని ప్రకటించారు. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన మహానేత అని గుర్తు చేశారు. ఇటువంటి మహానేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మన దేశ ప్రజాస్వామ్య భావాలను అవమానించే చర్యగా పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలో న్యాయబద్ధమైన పోరాటం చేస్తామన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి వంశీకృష్ణ ఈ అంశాన్ని పార్లమెంటు సమీపంలో గళమెత్తి ప్రశ్నించారు. అంబేద్కర్ ప్రతిష్టను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వ దురహంకార విధానాలను ఎండగట్టారు. అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా చిన్న చూపుతోటి అమిత్ షా ఆలోచన ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలుసుకుంటుంది. వారు ఆర్ఎస్ఎస్ అనుస్మృతి ఐడియాలజీస్తో ముందుకెళ్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అంబేద్కర్ గారు గతంలో కూడా మనస్ఫూర్తిని కాల్చి దాన్ని అగేన్స్ట్ మాట్లాడడం మనం అందరం చూసినాము. కాన్స్టిట్యూషన్, రిజర్వేషన్స్, అడుగు బలహీన వర్గాల కోసం మన రక్షణ కవచం అని చెప్పి వాళ్ళు రాసినారు, దాన్నే మార్చివేయాలని చెప్పి జై భీమ్, జై జై భీమ్, 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 జై 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 భీమ్, భీమ్ కడుపు, భీమ్ కడుపు, జై భీమ్, జై జై భీమ్, జై పదవి వినగే, పదవి వినగే.